ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్కు మంత్రి పరామర్శ 2 లక్షల రూపాయల చెక్కు అందజేత. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించారు. అనంతరం శివకుమార్కు ప్రభుత్వం తరఫున 2 లక్షల చెక్కును అందజేశారు. ఎంత దుర్మార్గంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాధనాన్ని విచ్చలవిడిగా వాళ్ళకి సంబంధించినటువంటి కార్యకర్తలకి దోచిపెడతా ఉందనడానికి ఈ ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్కి అసలు ఏమైందని అతనికి ఈ పైన సొక్కాకు ఉన్నటువంటి 2 గుండీలను అతనే ఇప్పేసుకొని ఓవర్ యాక్షన్ చేసి అతని మీద దాడి చేశారని చెప్పి అతనే చిత్రీకరించేసుకొని ఏమి జరగకపోయినా బాగానే ఉన్నాడు మనిషి, ఆయనకేం కాల. 2 గుండీలు ఆయన ఇప్పేసుకొని పైన చొక్కా గుండీల్ని. అందులో విలన్ కూడా ఇలాంటి సమస్య వస్తే ఆ పిల్లను నువ్వే బొట్టు చెరిపేసుకో, జుట్టు రేపేసుకో, బట్టలు చించేసుకో, బుగ్గ రెక్కేసుకో అని అన్ని అమ్మాయి చేత చేయించి నువ్వు రేపైపోయావు పో అన్నాడండి. ఆయన మీద దాడి జరిగేసిందని ఒక డ్రామా ఆడేస్తే చంద్రబాబు నాయుడు కాల్చాడు ముసలి కన్నీరు. అయ్యో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్కి ఏదో అయిపోయింది, చొక్కా గుండీలు ఊడిపోయినాయి, గుండీలు ఎట్లా ఇప్పుకోగలిగాడు అని చెప్పి గుండెలో బాదుకొని ముసలి కన్నీరు గార్చావు నువ్వు. కానీ ఒక మహిళ ఉప్పాల హారిక గారు, ఓ బీసీ మహిళ జడ్పీ చైర్పర్సన్, ఆమె మీద నీ తెలుగుదేశం జనసేన గోండాలు దాడి చేస్తే ఆమెను చంపడానికి ప్రయత్నిస్తే బండ బూతులు తిడితే లకారాల బూతులతో ఆమె ఏడిస్తే ఆమెది మాత్రం ముసల కన్నీరు అని చెప్పి నీ తాలిబాన్ పత్రికలతో రాయించావు చూడు. నువ్వు ఇంతకు మించి దిగజారవన్న ప్రతిసారి యు ప్రూవ్ మీ రాంగ్. ఎవరిది ముసల కన్నీరు చంద్రబాబు నాయుడు? నువ్వు అసెంబ్లీలో ఏడ్చినట్టుగా నటించావు కదా ప్రెస్ మీట్ పెట్టి, అది కదా ముసలి కన్నీరు.